పట్టణం నిమ్మనపల్లె సర్కిల్ నందు దివంగత ఎన్టీ రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. అయితే ఇక్కడ ఎన్టీఆర్ పూర్తి స్థాయి స్టాచ్యూ లేదనే కొరత ఈ రోజుతో తీరింది. దీనికి నేను ₹1,00,000 విగ్రహానికి డొనేషన్ ఇచ్చాను. అదేవిధంగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి నాదెండ్ల రమేష్, గంగారపు నవీన్ కుమార్లు దీనికి సహకరించి ఇక్కడ నిమ్మనపల్లి సర్కిల్లో ఇక్కడ పూర్తి స్థాయి ఎన్టీఆర్ స్టాచ్యూ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మదనపల్లి ప్రజలకే కాదు, మదనపల్లి డివిజన్ హెడ్ క్వార్టర్, చిత్తూరు మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో ఇంత స్థాయి విగ్రహం ఉండడము తెలుగు ప్రజలందరికీ కూడా చాలా ఆనందించాల్సినటువంటి విషయం, అందరూ ఆనందించేటువంటి విషయం. ముఖ్యంగా ఇక్కడ మున్సిపాలిటీలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి చైర్మన్ పర్సన్గా ఉన్న షాజహాన్ బాషా గారి కృషితో, ముఖ్యంగా ఈ స్థానిక కౌన్సిలర్ జింకా చలపతి వైస్ చైర్మన్ అతని భార్య వారి సహకారంతో మున్సిపాలిటీలో ఇక్కడ విగ్రహ ఏర్పాటుకు రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. దానికి కూడా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పార్టీలకు అతీతంగా షాజహాన్ బాషా గారి ప్రతిపాదనకు మున్సిపాలిటీ ఆమోదం తెలిపి కౌన్సిల్లో ఈ ప్రతిపాదనను ఆమోదించినందుకు కౌన్సిలర్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషము. అందరి సహకారంతో శాసనసభ్యులు ఈరోజు రామారావు గారి అభివృద్ధి జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్త, నాయకులు, అభిమానులు అందరికీ నా కృతజ్ఞతలు.